వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. నిజం ఏంటనేది వాళ్లే తేలుస్తారు. మాట వరుసకు కూడా నేనెప్పుడూ నిన్ను గౌరవించలేదు. అయినా నీ మరదలి కోసం ఇంత చేశావు. చేజారిపోయిన నా జీవితాన్ని నాకు తిరిగిచ్చావు. పసిబిడ్డ గుండెల మెత్తంతే బాధే సావిత్రి, ముచ్చటేస్తుంది. ఈ చేతులతో ఎత్తుకుని తిరిగిన వాణ్ణి నీ సంతోషం చూడగలను, కానీ నీ బాధం చూడలేను. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను బావా? అయిన వాళ్ల మధ్య బంధాలుంటాయి గాని రుణాలుండవు సావిత్రి. అయినా నేనెవరి కోసం చేశాను? నా మరదల కోసమేగా. నిలబడి మా తమ్ముడి కాళ్ళు నెప్పెడతాయి గాని ఒక్క నిమిషం ఉండండి. అయ్యో బావా, ఇవి ఆడవాళ్ళ పనులు. ఇంట్లో అందరూ ఉన్నప్పుడే ఆడవాళ్ల పనులు, మగవాళ్ళ పనులు. ఎవరూ లేనప్పుడు అన్ని పనులు చేసేది మగవాళ్లే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, నా దిష్టి అంతా పోవాలి. మీ కొత్త జీవితంలాగా ఆ దీపాలను వెలిగించి లోపలికి పదండి. ఇప్పుడు మీ ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి పదండి. ప్రేమన్నావు, కాదన్నాను. స్నేహం అన్నావు, నమ్మాను. ఒక మనిషి జీవితంలో మోసం చేయనిది స్నేహం. దాని పేరు చెప్పి నన్ను మోసం చేశావు కదే. అది నన్ను మోసం చేస్తుందా? అన్నీ ఇస్తానని నటిస్తూ మొత్తం లాక్కుని వెళ్ళిపోయిందా? నా సత్యం నాకు దూరంగా తీసుకెళ్లిపోయిందా? ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరు దాని చేతిలో ఊర్మిళ ఓడిపోవటమా? వదలను, దాన్ని వదలను. నా సత్యతో అది సంతోషంగా ఎలా ఉంటుందో చూస్తాను. అసలు దాన్ని భూమి మీద లేకుండా చేస్తాను. మేడం, మీ ఆవేశం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. కొంచెం ప్రశాంతంగా నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరెంత ఆవేశపడినా జరిగిన నష్టం పూడదు. ఆ సావిత్రి ఏమీ తెలియని అమాయకురాల్లా నటిస్తూనే మిమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇప్పుడు మనం తనని ఏమీ చేయలేం. ఎందుకు చేయలేం? కొద్దో గొప్ప సత్య సపోర్ట్ ఉండి తన ఇంట్లో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడేం చేయగలరు చెప్పండి? అంటే మిమ్మల్ని అవమానించాలని కాదు, వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏమైనా చేయాలంటే తనలాగే తెలివిగా దెబ్బ కొట్టాలి. ప్రస్తుతానికి సైలెంట్ అయిపోయి రేపటి తన నాశనానికి ఇప్పటి నుంచే పునాదులు తీస్తూ పోవాలి. అంటే ఇప్పుడు చేతులు కట్టుకుని కూర్చోమంటావా? తప్పదు మేడం. మబ్బు కమ్మితే సూర్యుడు కూడా తప్పించుకొని బయటపడడానికి టైం పడుతుంది. మనిషి అన్నాక బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. ప్రస్తుతానికి తన బలమంతా చూపించింది. బలహీనత ఏంటో మనం కనుక్కొని టైం చూసుకొని కొట్టాల్సిన చోటు కొడితే ఆ
ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోతుంది. పులి వెయిట్ చేయడం అంటే ఓడిపోవడం కాదు మేడం, వేటాడ్డం. అందుకే కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. ఏదో ఒక రూపంలో దాని బలహీనత దొరక్కపోదు. అమ్మా సావిత్రి, సావిత్రి, రెండంకల్ కూర్చోండి. కూర్చోడానికి రాలేదు గాని ముందు సావిత్రిని పిలవయ్యా. తను వాళ్ళ బావతో గుడి వరకు వెళ్ళింది. అవునా? కోర్టు దగ్గర మాట్లాడడం కుదరలేదని ఆగమేఘాల మీద వచ్చారు కదయ్యా. ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా? మీరిద్దరూ కలిశారు, అంతకంటే ముఖ్య విషయం ఏముంటుంది? అవునయ్యా, లాయర్గా నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి కేసు గెలిస్తే క్లయింటులు స్వీట్ బాక్స్తో నా దగ్గరకు పరుగును వస్తారు. కానీ మొట్టమొదటిసారి నేను స్వీట్ బాక్స్తో పరుగును వచ్చాను. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు నేను ఆస్తులే గెలుస్తూ వచ్చాను. ఫస్ట్ టైం నా స్నేహితుడు కూతురి జీవితాన్ని గెలిపించాను. నిజం చెప్పాలంటే గెలిపించింది నేను కాదు, మీ జీవితాన్ని మీరే గెలిపించుకున్నాను. ఒక రకంగా మా మధ్య దూరం మాకు మంచి చేసింది అంకుల్. ప్రేమనేది తీసుకున్నంత తేలిక కాదు తిరిగిచ్చేయడం అన్నది మాకు అర్థమయ్యేలా చేసింది. కారు దిగ్గానే విడాకులు తీసుకోక తప్పదు అని సావిత్రి అనగానే ఆ క్షణం నేను అనుభవించిన నరకం నాకే తెలుసు. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోరా అంటే దగ్గరుండి విడాకులిప్పించే అంత జాగ్రత్తగా చూసుకున్నావా అని నా స్నేహితుడు నన్ను అడుగుతున్నట్టు, నీ కూతురే అయితే ఇలా చేస్తావా అన్నయ్య అని సావిత్రి వాళ్ళమ్మ నన్ను నిలదీస్తున్నట్టు ఎన్నెన్నో ఆలోచనలు. దరిదాపు ప్రాణం పోయింది. కాని మేము కలిసి ఉంటామంటూ కలిపి ఒకే మాట చెప్పారే, అప్పుడయ్యా వెళ్ళిపోతున్న ప్రాణం తిరిగి వచ్చింది. కొన్ని పరిస్థితులు మమ్మల్ని బాధపెట్టడమే కాకుండా మా వల్ల మీలాంటి వాళ్ళని కూడా బాధపెట్టేలా చేశాయి అంకుల్. ఇనుమును సైతం కరిగించే నిప్పు కూడా బూడిదనేవీ చేయలేదు. పరిస్థితులు కూడా అలాంటివి. మొత్తానికి నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఒకటయ్యారు. ఇక మిమ్మల్ని ఏ శక్తి విడదీయలేదు. సరే బాబు, అమ్మాయి వచ్చే వరకు వెయిట్ చేసే టైం లేదు. మళ్ళీ వస్తాను. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ నిజమైన వైవాహిక జీవితం ఇప్పుడేగా మొదలవుతుంది. అందుకే అలా విష్ చేశాను. థ్యాంక్ యూ. ఉంటాను బాబు. థ్యాంక్ యూ అంకుల్. అయ్యా నమస్కారం అండి. నమస్తే, రండి. మీ అన్నయ్య గారట కదా, ఆయన ఇలాంటి ముహూర్తం కాదు మంచి ముహూర్తం పెట్టమని మరీ గట్టిగా చెప్పారు. అందుకే 1-10 సార్లు చూసి ఓ దివ్యమైన ముహూర్తం పెట్టాను. ముహూర్తమా? ఇప్పుడు ముహూర్తం దేనికండి? ఎందుకేంటండి, పెళ్ళయ్యాక జరగాల్సిన కార్యక్రమం ఏవేవో కారణాల వల్ల ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా. ఏ కార్యక్రమం అండి? ఇది మరీ బాగుందండి. పెళ్లి గురించి పెళ్లి కొడుకు తెలియనట్టు ఏంటండి మరీను శోభన ముహూర్తం గురించి. ఏమిటో ఈ కాలం పిల్లలకి పండుగలొచ్చి నోట్లో పెట్టి చెప్తే గాని ఏమీ అర్థం కావట్లేదు. అయ్యా ఇంతకాలం ఎలాగూ ఆగారు, రేపొక్కరోజు ఆగితే ఎల్లుండి బ్రహ్మాండమైన ముహూర్తం. మీ నవదంపతులకి చాలా దివ్యమైన రోజు. అందువల్ల మీరు ఎల్లుండి శోభనానికి ఏర్పాట్లు చేసుకోండి. తమ జంటకు ఎదురే ఉండదు.
ఇంతకీ మీరెవరండి? నా పేరు చంద్రశేఖర్. ఈ ఊరికి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ డాక్టర్. నన్ను అడగకుండా చూసిన సంబంధం నాకెలా నచ్చుతుంది? అదే చెప్పండి. ఈరోజు మీ ఇష్టాన్ని గౌరవించకపోయినా మీకు ఇష్టం లేకుండా పెళ్ళి అయితే చేయలేరు కదా. సో టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి. చిన్నప్పటి నుంచి చిన్నపిల్ల అంటూ నా ఇష్టం అంటూ ఏదో లేకుండా పోయింది. జీవితంలో పెళ్లి మాత్రం నా ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. అది మిమ్మల్నే చేసుకుంటాను. నేనొస్తే సరిపోతుందా? ఇది తీసుకురావద్దు. మళ్ళీ నిన్ను చూడలేనేమోనని చాలా బాధపడ్డాను సావిత్రి. అలాంటిది ఈరోజు నిన్ను చూశాక నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. ఆనందంగా అక్కడే పెద్దగా అరిచాలనిపించింది. కానీ ఈరోజు నువ్వు నా దానివి కాదుగా. అందుకే ఆగిపోయాను. అయినా నేను కరెక్ట్ కాదు సావిత్రి. అందుకేనేమో ఆ దేవుడి చివరి నిమిషంలో నిన్ను నాకు దూరం చేశాడు. చావు ఎదురుపడితేనే బతుకు విలువ తెలుస్తుందంటారు. అది నిజం సావిత్రి. చచ్చి బతికాకే ఆ నిజం నాకు అర్థమైంది. నా తప్పులు నాకు తెలిసాయి. నన్నొక మనిషిని చేశాయి. నేను మనిషిగా మారేసరికి నువ్వు మరొకరు మనిషి అయిపోయావు. పర్వాలేదు. నువ్వు సంతోషంగా ఉండాలి. నాకు కావాల్సింది అదే. మనస్ఫూర్తిగా చెప్తున్నాను సావిత్రి. నీతో 100 ఏళ్లు నడిచే అదృష్టం నాకు లేకపోయినా ఆనందంగా నువ్వు నడిచే దారికి ఎవ్వరడ్డొచ్చినా సహించను. నా కోసం ఈరోజు నువ్వు లేకపోవచ్చు. నీకోసం నేను ఎప్పటికీ ఉంటాను సావిత్రి. ఎప్పటికీ ఉంటాను. మనిషిగా ఎదురుపడలేకపోయినా నీ మాట వినాలనుంది సావిత్రి. తప్పేం కాదుగా. అందుకే కష్టపడి కోర్టులో నీ ఫోన్ నంబర్ సంపాదించాను. ఏమండి, భోజనానికి రండి. ఏ తమ్ముడు గారికేనా? మాకు లేదా? పిలిచే లోపే నువ్వే వస్తే నేను చేసేది బావా. ఓ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందా? ఏంటన్నయ్య గారు, మా ఆవిడ్ని మాత్రమే నవ్విస్తున్నారు? నన్ను నవ్వించొచ్చుగా, సంతోషిస్తాను. మా సావిత్రి మీ పక్కనుంటే మీకెప్పుడు సంతోషమేగా. మళ్ళీ నేను నవ్వించాల్సిన అవసరం ఏముంది చెప్పండి? పళ్ళెల్లో ఏదన్నా పెడితే తినేదాకా అన్నా తలదించుకుంటాం. అప్పుడు ఎంతసేపు కావాలన్నా మీరు ప్రేమగా చూసుకోవచ్చు. అవును, మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుని మర్చిపోతున్నాను. అడగండి తమ్ముడు గారు. హఠాత్తుగా మీసాలు తీసేశారేంటి? అదేం లేదు తమ్ముడు గారు, మీసాన్ని నాగార్జునలాగా వంపు తెప్పమంటే వాడు అటు పెరిగింది ఇటు తరిగింది అటు పెరిగింది అంటూ
చివరికి ఏమీ లేకుండా చేశాడు. పర్వాలేదులేండి, మళ్ళీ వస్తుందిగా, ఈసారి వంపు తిప్పుతురు గాని. మీరు కూర్చోండి, నేను వెళ్ళి చూసొస్తాను. హలో, 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 ఎవరండి? ఫోన్ చేసి మాట్లాడరే? హలో, హలో, ఎన్ని రోజులైన సావిత్రి నీ గొంతు విని. హలో, ఆ మాటలో అదే అమాయకత్వం, హలో, ఆ గొంతులో అదే తీయతనం. చాలా రోజుల తర్వాత వినడం కదా, గుండె పిండేసినట్లయింది సావిత్రి. హలో. ఎవరు సావిత్రి? మాట్లాడితేనే కదా హలో హలో అంటున్నా, సమాధానం లేదు బావా. సర్లే, ఎవరో చిన్నపిల్లలో తెలిసి తెలియక ఫోన్ చేసి ఉంటారు. అదంత పెద్ద విషయం కాదు గాని, నువ్వురా కలిసి భోంచేద్దాం. మీరు తినండి, నేను తర్వాత తింటాను. తమ్ముడు పిలిచినప్పుడు అలా ఎదురు చెప్పకూడదు. వచ్చి కూర్చో. ఇన్ని రోజులు ఇంట్లో కరెంట్ ఉన్నా వెలుతురు లేదు, ఇప్పుడు వెలుతురు వచ్చింది. అవును సావిత్రి, చాలా రోజుల తర్వాత నిన్ను ఇలా ఆనందంగా చూస్తున్నాను. మన ఘంటసాలలో ఎలా ఉండేదానివో అలా ఉన్నావు. ఇప్పుడు ధైర్యంగా మన ఊరు వెళ్ళిపోతా నువ్వింత ఆనందంగా ఉన్నావని ఊరందరికీ చెప్పాలి. నీకు చెప్పలేదు గాని, ఏంట్రా సావిత్రి మన ఊరు మర్చిపోయింది ఏంటి? అస్సలు రావడం లేదు, వచ్చిన తిరునాళ్ళకు కూడా ఉండకుండా వెళ్ళిపోయింది, ఏమైంది ఏంటో అంటూ రోజుకి ఒక్కసారైనా సుబ్రహ్మణ్యం బాబాయ్, రామచంద్రం బాబాయ్, మన రాణి, ప్రసాద్ గారు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అత్తయ్యాళ్ళు అయితే మాకేదో అనుమానంగా ఉంది, మేము వస్తామని ఒక్కటే గోల. అందుకే అర్జెంటుగా పోయి వాళ్ళందరికీ నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, తొందరలోనే తమ్ముడితో కలిసి వస్తావని చెప్పాలి. అంటే ఈరోజే బయలుదేరుతున్నారా? ఇంకెక్కడ పనేముంది తమ్ముడు గారు, మా ఘంటసాల గాలి పీల్చుకోకుండా ఒక్క రోజు కూడా ఉండేవాడిని కాదు. అలాంటిది మా సావిత్రి కోసం ఇప్పటికే చాలా రోజులు ఊరొదులున్నాను. 4 రోజులుండి వెళ్ళొచ్చు కదా బావా. పెళ్ళైన దగ్గర నుంచి మీ కాపురానికి అన్నీ అడ్డంకులే, అవన్నీ తొలగిపోయాయి. మీరిద్దరూ ఆనందంగా ఉండాల్సిన సమయంలో అడ్డుగా నేనెందుకు? ఆయన చాలా పనుంది సావిత్రి. వాళ్ళ ఊరు వెళ్తే మా అత్త మంచి సంబంధం చూస్తాననింది, నేను వెళ్ళి ఆ ప్రయత్నంలో ఉంటా.
హలో ఎవరండి? హలో ఎవరండి? మాట్లాడరే. హలో ఒక్కసారి నీ మాట విన్న తర్వాత మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. నువ్వు నీ జ్ఞాపకాలు పదే పదే గుర్తొస్తున్నాయి. కానీ ఏం చేయను? ఈరోజు నీకు నేను ఏమీ కానివాడిని అయిపోయానుగా. సావిత్రి, ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు, వెళ్ళి కలిసి వస్తాను.